లోకేష్ నువ్వు ఫస్ట్ టైం ఎమ్మెల్యే, ఫస్ట్ టైం మంత్రి. నువ్వు భవిష్యత్తు కావాలనుకున్నప్పుడు ప్రజలకు ఏం మంచి చేయాలో దాని మీద దృష్టి పెట్టాలా. నీ రెడ్ బుక్ రాజ్యాంగం రాష్ట్రమంతా అమలు చేస్తున్నావు. నీ రెడ్ బుక్ రాజ్యాంగం ఇచ్చిన స్ఫూర్తి వల్ల సాయికృష్ణ అనే ఒక అమాయకుడిని మీ సిఐ చంపడం జరిగింది. మీ విజయవాడ కమిషనర్ కనుసనలలో హత్య జరిగింది. ఎందుకంటే సిపి కార్యాలయంలో ఉన్నటువంటి స్క్రీన్ మీద ప్రతి పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి సీసీ కెమెరాలు, నగరంలో ఉన్నటువంటి ప్రతి ప్రాంతంలో ఉన్నటువంటి సీసీ కెమెరాలు, అదేవిధంగా శ్మశానానికి వెళ్ళే సీసీ కెమెరాలు కూడా ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా దాచిపెట్టి చేయిస్తున్నారు. అంటే జగన్ గారు ఆ కుటుంబాన్ని పరామర్శించేంత వరకు కూడా పోలీసు చర్యలు ఏమీ లేవంటే మీ పోలీసులు హత్యలు చేస్తూ ఉన్నారు. మరి ఇంకొక అబ్బాయి క్రాంతి అనుకుంటా మరణవాంగ్మూలం ఇస్తున్నానని చెప్పి ఆత్మహత్య చేసుకున్నాడు, క్రాంతికుమార్. మరొక మహిళ కూడా. అంటే మీ పోలీసుల్ని ఈ రకంగా మీరు తయారు చేసి మీ రెడ్ బుక్ రాజ్యాంగానికి రౌడీలుగా వాడుతూ ఉన్నారు. మీ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయడానికి రౌడీలుగా వాడుతూ ఉన్నారు. దానికి భిన్నంగా లేదు ఏమి ఇక్కడ అనంతపురం జిల్లాలో. గత 45 రోజులుగా గమనిస్తే 10 సంవత్సరాల పాటు గన్మెన్ సౌకర్యం పొందిన నాకు గన్మెన్ మీరు తొలగించడం జరిగింది. మీ ఆదేశాల మేరకు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎస్పీ గారు గన్మెన్ సౌకర్యం తొలగించడం జరిగింది. మరి మీ ప్రభుత్వమే 2 సంవత్సరాలుగా గన్మెన్ సౌకర్యం ఇచ్చింది. అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. పైగా మా ఇంటి దగ్గర పికెటింగ్ ఏర్పాటు చేయడము, ఒక ఎస్కార్ట్ వాహనాన్ని ఇవ్వడం కూడా చేశారు గత ప్రభుత్వంలో ఒక 2 సంవత్సరాల పాటు చివరిలో. అంటే ఈ జిల్లాలో భద్రత ఇవ్వవలసినటువంటి ప్రజాప్రతినిధుల్లో అతి ఎక్కువ భద్రత నాకు గత ప్రభుత్వం కల్పించింది. బహుశా మంత్రులకు ఎస్కార్ట్లు ఇచ్చినారో లేదో. నాకు ఎస్కార్ట్ జీపు జిల్లాలో ఎక్కడ జరిగినా ఎస్కార్ట్ జీపు వెంటబెట్టు ఫకీరప్ప గారు ఎస్పీ గారు ఉన్నప్పుడు ఇంటి దగ్గర పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేసి 2+2 గన్మెన్తో అడిషనల్గా ఇవన్నీ ఇచ్చారు. అంటే థ్రెట్ పర్సెప్షన్ లేకుండానే ఇచ్చారా? ప్రాణహాని శత్రువుల నుండి ఉంది అని గమనించి ఇచ్చారా, లేక యథాలాపంగా ఇచ్చారా? పోనీ ఈ 2 సంవత్సరాలు కూడా మీరు ప్రాణహాని ఉందని గన్మెన్ కొనసాగించారా, లేదా యథాలాపంగా ఇచ్చారా క్యాజువల్గా? మరి ఎందుకు తొలగించారు? అంటే దుర్మార్గాలు చేస్తూ ఉన్న మీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు, మేము గొంతెత్తకూడదనే? ఈ జిల్లాలో మీ అరాచకాలపైన గొంతెత్తి మాట్లాడుతున్నటువంటి తోపుదుర్తి గొంతు నొక్కితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొంతు మూగబోతుందనా? మరి ఏ చట్టం ప్రకారం మీరు తొలగించినారు? ఈ రకంగా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం ఆపు. ఈరోజు ఏమన్నా అంటే జాయింట్ వెంచర్ చేశారు, నాదేమన్నా పీకుతారా అంట. నీది పీకడానికి ఏమన్నా నీ ఫ్రెండ్మా, లేదా నీ పార్టీ కార్యకర్తలా, నీ లీడర్లా, లేదా నీ ఇంట్లో వాళ్ళ, లేదా నీ చుట్టంరాళ్ళ? మేము ఎవరు పీకుతారు? పో, ఖాళీగా ఉన్నాడు మీ లీడర్ ఆడ తాడేపల్లిలో, బెంగళూరులో ఉంటాడు. పోయి నువ్వు ఆయన 4 వీకు జగన్ నీవు 4 వీకుతాడు, సరిపోతుంది. దానికి ఏది నాది పీకుతారా? నాది ఏది పీకేది? నీది నువ్వే పీక్కోపో, జగన్ది సరిపోతుంది. ఒకరు పీక్కుంటే బాగా సరిపోతుంది. ఇవన్నీ పనికిమాలిన మాటలు. కాబట్టి ప్రకాష్ రెడ్డి ఖబర్దార్, నువ్వు మాటలు జాగ్రత్తగా రాని. ఈరోజు నారా లోకేష్ గారి గురించి మాట్లాడుతున్నావు, సురేంద్ర గారి గురించి మాట్లాడుతున్నావు. వాళ్ళ లైఫ్లో ఒక అచీవ్మెంట్ ఉంది వాళ్ళలో. ఈయన చిన్న వయసు నుంచి కాంట్రాక్టులు చేసుకొని ఈరోజు వందలాది మందికి ఉద్యోగ అవకాశాలు కలిగించారు. ఇదే నియోజకవర్గంలో ఒక బాధితైన ఎమ్మెల్యేగా ఈరోజు రోడ్లు కానీ వాళ్ళ చెరువులకు నీళ్లు రావాలని, బీటీపీ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలని తపన పడతానాడు ఆయన. అట్లాంటి వ్యక్తి గురించి నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదు. అన్నిటికంటే ముఖ్యంగా నారా లోకేష్ గారి గురించి నీ స్థాయి ఒక్కసారి ఆలోచన చేయి. నీకు పెద్ద హైవే వేస్తేనే స్ట్రైట్గా పోలేవు. టార్గెట్ లోకేష్, నువ్వు నా టార్గెట్ అంటున్నావు. స్ట్రైట్గా హైవే వేస్తే హైవేలో స్ట్రైట్గా పోలేకపోయి బండిని తగిలించుకున్నావు. నువ్వు మాట్లాడుతున్నావు, నువ్వు టార్గెట్ నువ్వే నాకు అని చెప్పని. నీ స్థాయి ఏంటి? మీరు కొట్లాడతారు, మాకెందుకు మీరు కొట్లాడేది? మీ లీడర్లు అందరూ మాకు అవసరమా? జనాలకు అవసరమా?
ఎవరికి అవసరము? నువ్వు ప్రెస్ మీట్ ముందర వచ్చి మీ లీడర్ల గురించి మీ లోకల గురించి మాతో బయట అందరికీ మాట్లాడే పని ఏం అవసరం ఉంది? నువ్వు రోడ్డు మీద కూర్చుంటే మల్రెడ్డి గాడు వాడు వెంకటరామరెడ్డి గాడు అంటావు, ప్రెస్ ముందరకు వస్తేనే వెంకటరామరెడ్డి అన్న మల్రెడ్డి మామ అంటావు. అంటే మామూలుగా ఇట్లా ముందు ఒక మాట వెనకో మాట మాట్లాడినప్పుడు ఆబ్వియస్లీ చిన్న చిన్న లోకలు అయినా మాకు అనవసరమైన విషయం అది. దాని గురించి మేము పెద్దగా మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు, అది మీ ఇంటర్నల్ ఇష్యూను. మరి అదే రకంగా మహేశ్వర్ రెడ్డి గురించి మాట్లాడుతున్నాం. నా దృష్టిలో తోపుదుర్తి గ్రామానికి చెందిన మహేశ్వర్ రెడ్డి అనే పిల్లోడు ఒక హీరోనే. 19 ఏళ్ల వయసులో ఈ అప్పర్ పెన్నార్ ప్రాజెక్టులో ఉన్న పేరూరు డ్యామ్కి కింద ఉన్న సోమరవాళ్ళపల్లి పుట్టకర్మ రిజర్వాయర్లను క్యాన్సిల్ చేసి తోపుదుర్తిలో రిజర్వాయర్ కట్టుకోవాలి అని ప్లాన్ చేసినప్పుడు తోపుదుర్తి గ్రామానికి సంబంధించిన ఎంతోమంది రెడ్ల అండ్ కురువ కమ్యూనిటీకి సంబంధించిన వారి భూములన్నింటినీ కూడా మునగలేకపోతాయి. దానికి వచ్చే కాంపన్సేషన్ని నువ్వు కొట్టేయాలని చెప్పి నువ్వు నీ ఫ్యామిలీ మీదకి ఆన్లైన్లో పీకి మార్చుకునే ప్రయత్నం చేసినప్పుడు మొట్టమొదటిసారిగా గొంతెత్తి మాట్లాడి దానికి వ్యతిరేకించిన వ్యక్తి మహేశ్వర్ రెడ్డి. అట్లాంటి పిల్లోని ఆ రోజు నుంచి చివరి రోజు చనిపోయేంత వరకు మానసికంగా శారీరకంగా ఇబ్బంది పెట్టి బ్రహ్మాండంగా పిల్లోని మానసికంగా పూర్తి స్థాయిలో బ్రేక్ అయ్యే పరిస్థితి తీసుకు